మహమ్మద్ ఐజాజ్ గారు సామాజిక కార్యకర్త, మహమ్మద్ ఐజాజ్ గారు సామాజిక ప్రజాజనానికి కార్యకర్తగా వ్యవహరిస్తూ ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతగా హైదరాబాద్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి మన ఐజాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం వాయిస్ పెట్టవా. చిన్న సత్కారం శ్రీ లక్ష్మీ గానామృతం మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున. థ్యాంక్ యూ అండి. మరి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా లక్ష్మీ గానామృతం మ్యూజికల్ ఈవెంట్ అండ్ ఆర్కెస్ట్రాకి మరి తన వంతు కొంచెం ఆర్థిక సహాయం చేస్తూ మేమున్నామా అంటూ ముందుకొస్తూ కళాకారులకు ప్రోత్సాహం చేస్తూ మరి ఎంత బిజీ టైం అయినా మా కోసం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. సార్ గురించి నేను ఆల్రెడీ 2-3 నోటంటే విన్నానండి. మనిషి పుడతాము పెరుగుతాము, కానీ మనిషి ఏ పని చేస్తున్నాడా అన్నది మనిషి లేనప్పుడు గురించి ఆ మనిషి గురించి 10 మందిలో చెప్పుకోవటమే నిజంగా అసలైన మానవ జన్మ అనిపిస్తుంది. తన వంతులో అటు కుటుంబ పోషణ చేసుకుంటూ నా కష్టార్జితం 10 మందికి ఉపయోగపడాలి అన్న ఆలోచనతో మరి కొందరికి పిల్లలకి సాయం చేస్తూ అనాథ పిల్లల్ని ఆదుకుంటూ మరి చదువు విషయంలో కానీ ప్రోత్సాహం చేస్తూ తన వంతు ఆర్థిక సహాయం ఎదుటి వాళ్ళకి కూడా సాయం చేస్తూ సలహాలు ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకెళ్తున్న మరి సార్కి నిజంగా మా బ్యానర్ తరపున రుణపడి ఉంటాము. మరొకసారి మా లక్ష్మీ గానామృతం మ్యూజికల్ ఈవెంట్ అండ్ ఆర్కెస్ట్రా తరపున అలాగే మా సింగర్స్ తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు ఎప్పుడు నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో భోగభాగ్యాలతో మీ ఫ్యామిలీ నిండుగా నూరేళ్లుగా ఉండాలని కోరుతూ అల్లా దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇప్పుడు సపోర్ట్గా మా వెంట ఉండాలని కోరుతూ ఇంకా ముందు ముందు మంచి మంచి కథలతో సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎదగాలని కోరుతూ మాలాంటి సింగర్స్ని కూడా మీ సినిమాలో ఒక చిన్న పాట పాడే అవకాశం కూడా మాకు కల్పిస్తారని కోరుతూ మరి మీ రాక మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూలమైన 2 మాటలు మాట్లాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం. వెంకటలక్ష్మికి ఛాన్స్ ఇస్తున్నారా లేదా? మెయిన్ అందరికీ నమస్కారం. అక్క గురించి ఇంత చెప్పిన అక్క ఎప్పుడు వచ్చిన సహకారం ఇచ్చి నాకు ఇంత లెవెల్లో తీసుకొస్తుంది. నేను ఆల్రెడీ సోషల్ వర్క్లో ఉన్నాను, ఎన్నో మనిషిని సాయం చేసుకుంటా. ఇప్పుడు దాకా నా జీవితంలో చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, ఆ లెక్కల చదవలేక ఇప్పుడు అందరికీ అమ్మ నాన్న లేని పిల్లలకి చదువుకి ఏమైనా నాతో అయ్యేలాగా నేను అలాగే సాయం చేస్తూనే ఉంటాను. ఎంతోమందికి అమ్మ నాన్న లేని పెళ్ళిళ్ళకి సాయం చేస్తూనే ఉంటాను. నా దగ్గర ఎప్పుడు దాకా పానం ఉంటుందో అప్పుడు దాకా నేను చేస్తూనే ఉంటాను. ఎప్పటికీ మీ తోడు ఉంటాను. సోషల్ వర్క్ కూడా ఎన్నో జనాలు సోషల్ వర్క్ చేసుకుంటా. సోషల్ వర్క్ మీద ఒక సినిమా కూడా వస్తుంది ఇప్పుడు, అది కూడా చూడండి. ఇంక తర్వాత సినిమాలో అక్కకి ఛాన్స్ ఇస్తాం, ఒక సినిమాలో కంపల్సరీ ఇస్తాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మేము ఒక తల్లి కడుపునైతే పుట్టలేదండి. మా భాష వేరవచ్చు, మా మతం వేరవచ్చు, కానీ పంచభూతాలకి మతం లేదు, ద్వేషం లేదు, భాష లేదు. అలాగే ఆయన మనస్తత్వం కూడా అలాంటిదేనండి. నోరారా అక్క అని పిలిచిన బంధం నేను రుణపడి ఉంటాను, మీ ఇంటి ఆడపడిసిని. కాబట్టి మా ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ మీ కుటుంబానికి ఉంటుంది. నాకు ఛాన్స్ ఇస్తాను అని అన్నారు కాబట్టి
గ్రామస్తులు కూడా మా కోరికల్లో గ్రామస్తులు ఈ మాట ఈనే ఉంటారు. తెల్లారి నుంచి మొదలు పెడతారు. ఆహా, ఎంత ఛాన్స్ ఇచ్చారు సార్ నీకు, భలే లక్కీ అంటారు. ఏదో ఇప్పుడు ఎందుకంటే ఆ లైట్ వెలుగుతూ ఉంటే ఇదంతా కాంతి ఎలా పడుతుందో, గ్రామంలో ఒక్కళ్ళు సెలెక్ట్ అయిన ఆ ఊరికే వెలుగు, ఆ ఊరికే పేరు. అలాంటి అవకాశం భగవంతుడు నాకు కల్పిస్తే అది నా అదృష్టంగా భావించుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు 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 నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. థ్యాంక్ యూ. అక్క గురించి చెప్పే అక్క థ్యాంక్ యూ కదా. మీ పేరు నాకు ఉషా అక్క, ఏమనుకోదు. తప్పకుండా మీ యూనిట్ కూడా వచ్చేద్దాం, విజయవాడ కూడా వస్తాం. చెప్పండి ఉషా అక్క, మీ యూనిట్కి కూడా విజయవాడ కూడా తప్పకుండా వస్తాము టైం తీసి. నేను మీకు అక్కని అవ్వను, చెల్లి అవుతాను. చెల్లిని కూడా అవ్వను. నాకు రిలేషన్స్ అంత తొందరగా నచ్చవు. నేను విజయవాడ వస్తాను మళ్ళీ. యా, ఐఎమ్ ఓన్లీ సింగర్, అంతవరకే మాట్లాడాలి మీరు. ఓకే. ఎందుకంటే అక్క అనడానికి, చెల్లి అనడానికి నిజంగా ఈ మధ్యకాలంలో నేను అంటున్నాను అని కాదండి, చెప్పండి. అక్క అనేసి చెల్లి అనేసి చాలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. విలువ లేకుండా పోయింది. నేను ఇది టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నా. ఒక బంధాలకి విలువ లేవు. సో నా గురించి అసలు మీకేం తెలీదు. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న ఈ పదాలకి చాలా అర్థాలు ఉన్నాయి. బంధంలో ఒక రక్త సంబంధీకులకి మాత్రమే అవి ఉన్నాయి, బంధాలు పెట్టుకున్నాం మనం. సో చిన్నప్పటి నుంచి మనల్ని ఎవరైతే పెంచారో వాళ్ళని మాత్రమే అమ్మ, నాన్న అన్నాం. తర్వాత వీళ్ళు మీకు అన్న, తమ్ముడు అంటే అంటున్నాం. అంటే నా గురించి తెలిస్తే కాబట్టి. కానీ నా గురించి ఏంటో తెలియకోకుండా నేను అక్కని అవను, చెల్లిని అవను, నేను మీకేం చేయలేదు. అసలు నేను ఏంటో కూడా తెలీదు. అలా ఎలా పిలిచేస్తారు? సో రిలేషన్స్ ఎవరికి పెట్టకండి దయచేసి. అక్క అనేసి బయటికి వెళ్ళి వేరే మాట్లాడతారు. అంటే నేను విన్నవి చెప్తున్నా, బయట సమాజంలో జరిగేది చెప్తున్నాను కాబట్టి దయచేసి ఒక యాంకర్ని యాంకర్గానే మాట్లాడండి. పేరు పెట్టి పిలవండి, నాకు నష్టం లేదు. ఉషారెడ్డి గారు అనండి. తెలియకపోతే అక్కడ తెలుసుకొని స్టేజ్ మీదకి రండి. అంతేకాని ఇక్కడ ఏదో నేను యాంకర్గా నేను మిమ్మల్ని పిలిచానని నా పేరు కూడా తెలియకుండా మీరు అక్క, చెల్లి అని ఎలా అంటారు? అవునా కదా, చెప్పండి. కరెక్టే కదా. ఇంతకుముందు నేను 3 సార్లు వచ్చాను. మీరు శల్వతో నాకు సన్మానం ఇచ్చారు. నేను ఆడోళ్ళకి అక్క తెక్క చెల్లలాగే చూశాను ఇప్పుడు దాకా. పేర్లు నాకు తెలుగులో చెప్పని సరిగ్గా రావు అందరివి. అక్క ఏమనుకోద్దు, కానీ నేను అందులో అక్క చెక్కల అమ్మలాగా చూస్తాను ఎవరికి. చూడొచ్చు. నాకు ఆగండి, కొట్టద్దు, నాకు ఇష్టం ఉండు. మీరు చూడొచ్చు, కానీ నేను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్తున్నా. నేను ఒక యాంకర్ని ఉషారెడ్డి గారు అని పిలవండి. ఉషారెడ్డి గారు, యా, ఇట్స్ రైట్. ఉషారెడ్డి గారు, ఉషారెడ్డి గారు మేడం అని పిలుస్తాం. యా, ఇది కరెక్ట్ సార్. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలనుకోండి అని చెప్పండి. ఇది నేను అలాగా నేను ఎప్పుడు అనుకోలేను ఎవరికి. నేను ఆడలతో ఎంతోమంది అక్క చెల్లెలాగా అలాగా ఉంటారు. నేను సోషల్ వర్కర్ని, ఎంతో లేడీస్ నాతో ఉంటారు. నేను ఆ రకం నేను వేరే లెక్కలో చూడలేను, ఇప్పుడు దాకా చూడను కూడా జీవితంలో కూడా. ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉంది పెద్దది, ఒక కొడుకు ఉన్నాడు. నేను అంత పెళ్లి అయిపోయి నాకు ఫ్యామిలీ ఉంది. అందరూ చూసుకుంటా, ఈ సమాజం చూసుకుంటా ఇప్పుడు దాకా వచ్చినాను. వచ్చే దినాల్లో ఎక్కడ పోతామో దేవుడికి తెలుసు, మనం చెప్పలేము. మనం చేసే వరకు మనం చేస్తూనే ఉంటాము. ఇప్పుడు దాకా మనిషికి పారం ఉంది, ఎప్పటిదాకా మనం చేస్తూనే ఉంటాము. అక్క చెల్లెల దాకా తీసుకుపోతామని ఉషారెడ్డి మీకు చెప్తాము మేడం, ఏమనుకోవద్దు. మీకు విజయవాడ కూడా తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. ఏమైనా తప్పు అంటే అస్సలు తప్పులేదు. మీరు విజయవాడ దాకా రావాలి, మా అందరితో కలవాలి. మీరు ఇలాగే సన్మానాలు చేయించుకుంటూ ఉండాలి, ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ గానామృతం ఆవిడ ఎప్పుడు మంచి చేసిన ఆవిడ చేతుల మీద మీరు పొందడం అనేది చాలా గ్రేట్. నిజంగా మీరు ఇంకా స్థాయికి ముందుకెళ్ళాలి, ఆవిడకు ఒక అవకాశం కల్పించాలి. అలాంటి మట్టి మనుషులు ఎంతోమంది స్క్రీన్ మీద ఇప్పుడు ఉన్నారు. వాళ్ళలాగా తను కూడా ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇది గట్టిగా తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇలాగే స్టేజ్ మీద చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ జరగట్లేదు. వేల ప్రోగ్రామ్స్కి ఇట్లాగా మీకు అవకాశాలు ఇస్తున్నారు అంటున్నారు, కానీ జరిగే అయితే మాకు కనబడతలేదు.
మీరు ఎంతవరకు దీంట్లో చేస్తారు? నేను ఒక మీడియాని అనుకోవచ్చు, క- ప్రశ్నిస్తున్నాను కరెక్టే. అనుకోవచ్చు, ఇంకొకటైనా అనుకోవచ్చు. నేనైతే ఓపెన్గానే మాట్లాడేస్తాను. కరెక్టే ఉషారెడ్డి గారు. మ్, నేను ఈ సినిమాకి ఒక సినిమా నడుస్తుంది, అందులో కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది, అందులో అక్కకి తప్పకుండా పెడుతున్నాను. ఫస్ట్ సినిమానే ఇస్తున్నాను, టెన్షన్ పడకండి. ఇప్పుడు ఫస్ట్ సినిమాలోనే అక్కడ ఉంటుంది, తర్వాత సినిమాలో అన్నాను కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అయ్యే సినిమాలోనూ ఒక సీన్ పక్కా ఉంటుంది, పెద్ద సీనే ఉంటుంది. ఓకే, ఈ మాట ఇస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ.